పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల మధ్య వివాదం నెలకొంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్కి చెందిన ఇద్దరు విద్యార్థులపై సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. హాస్టల్ తీసుకెళ్లి కొట్టి కరెంటు పెట్టి చంపుతామని బెదిరించారు. దీంతో దాచేపల్లి పిఎస్లో బాధిత విద్యార్థుల పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. జూనియర్ కాలేజీలో మా పిల్లగాళ్ళు ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. మా పిల్లగాళ్ళని ఫస్ట్ ఇయర్ చదివే పిల్లగాళ్ళని సెకండ్ ఇయర్ పిల్లగాళ్ళు బీసీ హాస్టల్కి దాచేపల్లి రైల్వే స్టేషన్ హాస్టల్ను స్కూల్ నుంచి తీసుకెళ్ళి బీసీ హాస్టల్కి తీసుకెళ్ళి కొట్టి కరెంటు పెట్టి చంపబోయారు. ఇది కనుక బయట ఎవరికైనా చెప్తే చంపేస్తామని చెప్పారు. పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థుల వివాదం నెలకొంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చెందిన ఇద్దరు విద్యార్థులపై సెకండ్ ఇయర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జనత. రవికృష్ణ, అసలు ఏం జరిగింది? ర్యాగింగ్ పోతాం కొన్నాళ్ళుగా కొంచెం ఈ మాటలు వింటలా, మళ్ళీ ఇప్పుడు ఏమైనా జడలు విప్పుతోంది? అసలు ఏం చెప్తున్నారు అక్కడ కాలేజీ విద్యార్థులు? ఏం చెప్తున్నారు? యాజమాన్యం ఏం చెప్తోంది? అంటే సతీష్, ఏదైతే ఈ దాచేపల్లి బీసీ హాస్టల్ సంబంధించి బీసీ హాస్టల్లో మాత్రం జూనియర్ కాలేజీకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య వివాదం నెలకొన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా ఆ జూనియర్ కాలేజీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి బైపీసీ చదువుతున్నటువంటి ఇద్దరు విద్యార్థులను సీనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు 5గురు కలిసి దాడి చేసిన అది ఒక్కసారిగా కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయిన పరిస్థితి అయితే కనపడింది. అత్యంత దారుణంగా కూడా వాళ్ళ మీద దాడి చేసినట్లుగా కూడా కనపడుతుంది. ఈ ఏదైతే దాచేపల్లికి సంబంధించి దాచేపల్లి గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు బైపీసీ గ్రూప్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో సీనియర్లు ర్యాగింగ్ చేయటమే కాకుండా వాళ్ళ ఇద్దరిని తీసుకొని వెళ్ళి జూనియర్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థుల్ని ఇద్దరిని తీసుకొని బీసీ హాస్టల్కి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత విచక్షణారహితంగా కూడా వాళ్ళ మీద దాడి చేశారు. ఈ ఎవరైతే సీనియర్ ఇంటర్ విద్యార్థులు 4 ఉన్నారో ఈ 4తో పాటుగా కూడా బయట నుంచి మరో వ్యక్తిని తీసుకురావడం, అతను ఈ విద్యార్థుల మీద చాలా దాష్టికం చూపించిన పరిస్థితులు అయితే కనపడినాయి. ఈ కర్రతో దాడి చేయటమే కాకుండా వాళ్ళ చేత దండం పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని బతలకుండా కొట్టడమే కాకుండా కరెంటు పెట్టి చంపుతామని కరెంటు వైర్లు కూడా తీసుకొని వాళ్ళ మీదకి వెళ్ళినటువంటి పరిస్థితులు. ఇది మొత్తంగా కూడా గత వారం రోజుల క్రితం నుంచి కూడా జరుగుతుంది. అయితే ఎవరైతే దాడికి గురైనటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతనైతే మాత్రం ఇంట్లో కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ ఇంట్లో కనుక చెప్పినట్లయితే మాత్రం చంపేస్తామని బెదిరించినటువంటి నేపథ్యంలో అతనైతే మౌనంగా భరాయించాడు. అయితే ఈ రోజు ఒక్కసారిగా కూడా సోషల్ మీడియాలో ఇది వైరల్ అయినటువంటి నేపథ్యం. అంటే దాడి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే 5గురు ఉన్నారో వాళ్ళలో ఒక వ్యక్తికి ఈ వాళ్ళ మధ్య వచ్చిన విభేదాల కారణంగా కూడా కొడుతూ తీసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని రిలీజ్ చేసిన సందర్భంలోనే వెలుగు చూసింది. ఈ విషయాన్నే బాధితుడి తల్లిదండ్రులు అయితే మాత్రం చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత వారం రోజుల నుంచి కూడా తమ బిడ్డని వాళ్ళైతే మాత్రం తీవ్రంగా దాడి చేస్తున్నారు. కొడుతున్నప్పటికీ కూడా తన బిడ్డ అయితే మాత్రం ఈ విషయాన్ని బయటకు చెప్పడానికి కూడా భయపడ్డారంటే వాళ్ళు ఏ విధంగా బెదిరించుంటారో నేను చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే ప్రజెంట్ అయితే మాత్రం దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో మాత్రం కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడింది. అలాగే దీనికి సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో దాడి చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇద్దరిని మాత్రం అదుపులో తీసుకున్నారు. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి ఈ గొడవలు ఈ గత కొంతకాలం నుంచి కూడా జూనియర్ ఇంటర్ విద్యార్థుల్ని వేధిస్తున్నటువంటి నరేంద్ర అనే సీనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతని మూలానే జరుగుతుందని ఒక ఆరోపణ అయితే ఉన్నటువంటి నేపథ్యంలో అతను తీవ్రంగా కూడా దాడి చేసినటువంటి వీడియో కూడా ప్రెజెంట్ అయితే సోషల్ మీడియాలో రన్ అవుతున్న నేపథ్యంలో అతన్ని మాత్రం తప్పనిసరిగా కూడా అదుపులో తీసుకోవాలన్నారు. ప్రెజెంట్ అతనైతే మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు అయితే మాత్రం ఈ విషయం మీద పూర్తిగా కూడా విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా కూడా నిందితులు ఇద్దరిని అయితే అదుపులో తీసుకున్నారు. మిగతా వాళ్ళ కోసం అయితే మాత్రం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా కూడా జరిగినటువంటి దారుణమైనటువంటి ఘటన సోషల్ మీడియాలో వచ్చినటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూడా ఏదైతే ఈ వీడియో ఉందో వీడియోకి సంబంధించి జిల్లా ఎస్పీ కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సతీష్.